ఓం హ్రీం సూర్యాయ నమః. సింహరాశివారికి జూన్ 29, 30 అలాగే జూలై 1, 2 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజులలో దేవుడు మీ జీవితాన్ని మార్చే 5 ముఖ్యమైన సంకేతాలను పంపిస్తున్నాడు. ఆ సంకేతాలను మీరు సరైన సమయంలో గుర్తిస్తే ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం వంటి అనేక విషయాల్లో అనుకూలమైన మార్పులు ప్రారంభమయ్యే అవకాశముంది. కానీ ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీ ముందుకు వచ్చిన మంచి అవకాశాన్ని మీరే కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ వీడియోలో దేవుడు మీకు పంపిస్తున్న ఆ 5 సంకేతాలు ఏమిటి, అవి మీ జీవితంలో ఎలా కనిపిస్తాయి, ఏ రోజు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ రోజు అదృష్టం మీ వైపు తిరుగుతుంది, ఏ గ్రహ సంచారం మీకు లాభాన్నిస్తుంది, ఏ నిర్ణయం మీ జీవితాన్ని మార్చబోతోంది అనే ప్రతి విషయాన్ని పూర్తిగా వివరించబోతున్నాం. అందుకే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చెయ్యకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ కృష్ణంరాజుగారు కేవలం 11 రూపాయల గురుదక్షిణ తీసుకుని జ్యోతిష్యం చెబుతున్నారు. గత 24 సంవత్సరాలు అనుభవం. ప్రేమ, పెళ్లి, విద్యా, ఉద్యోగం, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు స్త్రీ-పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ కృష్ణంరాజుగారు. 9100075988. రీసెంట్గా మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలకి గురూజీని సంప్రదించాను. చాలా బాగా చెప్పారు. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి. మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో నిజంగా పనిచేశాయా లేదా అనేది వీడియో చివర్లో కామెంట్ రూపంలో మాతో తప్పకుండా పంచుకోండి. ఇక ఆలస్యం చేయకుండా సింహరాశివారికి జూన్ 29, 30 మరియు జూలై 1, 2 తేదీలలో దేవుడు పంపిస్తున్న ఆ దివ్యమైన 5 సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. దేవుడు మీకు పంపిస్తున్న మొదటి సంకేతం, మీ జీవితంలో కొత్త ద్వారం తెరుచుకోబోతోంది. సింహరాశివారికి ఈ 4 రోజులలో కనిపించే మొదటి దైవ సంకేతం ఏమిటంటే, చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగని పని ఇప్పుడు అనుకోకుండా ముందుకు సాగుతుంది. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, మరికొందరికి వ్యాపారంలో కొత్త అవకాశం కావచ్చు, ఇంకొందరికి కుటుంబ సమస్యకు పరిష్కారం కావచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం దగ్గర పడుతోంది. అందుకే చిన్న చిన్న సంఘటనలను కూడా నిర్లక్ష్యం చెయ్యకండి. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక పరిచయం లేదా ఒక సమావేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశాన్ని తీసుకురావచ్చు. ఈ రోజుల్లో సూర్యుని అనుగ్రహం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను గతంలో విమర్శించిన వారే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాని ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు అవకాశం ఇస్తాడు కాని నిర్ణయం మాత్రం మీదే. తొందరపడి ఎవరి మాటనైనా నమ్మకండి. మీ హృదయం చెప్పేది వినండి. మీకు ఒక పని చెయ్యాలని పదే పదే అనిపిస్తే అది కూడా దైవ సంకేతమే కావచ్చు. కుటుంబ విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. గతంలో మీ మాట వినని వ్యక్తి ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాడు. మీ ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ మొదలవుతుంది. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు మళ్లీ మీతో మాట్లాడే అవకాశముంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. మీ ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. మీరు ఇంట్లో పెద్దవారికి గౌరవం ఇస్తే వారి ఆశీర్వాదం మీ అదృష్టాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు వచ్చే సూచనలున్నాయి. మీ కష్టాన్ని గమనించిన వారు మీకు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట అది భారంగా అనిపించినా తరువాత అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ఉద్యోగం మారాలని అనుకునేవారికి కూడా మంచి సమాచారం వచ్చే అవకాశముంది. ఇంటర్వ్యూలకు వెళ్లేవారు ధైర్యంగా మాట్లాడాలి. మీలో ఉన్న ప్రతిభను దాచిపెట్టకండి. వ్యాపారస్థులకు కొత్త కస్టమర్లు పరిచయమవుతారు. గతంలో ఆగిపోయిన చెల్లింపులు తిరిగి రావచ్చు. వ్యాపారంలో చిన్న పెట్టుబడి కూడా పెద్ద లాభంగా మారే అవకాశముంది. అయితే ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వాలనుకుంటే 2 సార్లు ఆలోచించండి. లిఖితపూర్వకంగా వ్యవహరించడం మంచిది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ రోజులు ఆశాజనకంగా ఉంటాయి. ఒకరిపై ఒకరికి ఉన్న అపోహలు తొలగిపోతాయి. వివాహం గురించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తాయి.
కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయానికి మద్దతు ఇచ్చే అవకాశముంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఆ పరిచయం భవిష్యత్తులో జీవిత భాగస్వామిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే నిద్ర సరిగ్గా లేకపోతే దాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. ఉదయం సూర్యోదయం సమయంలో నడవడం వల్ల శక్తి పెరుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు వరుసగా 3-4 మంచి సంఘటనలు కనిపిస్తే ఆశ్చర్యపడకండి. దేవుడు మీ జీవితంలో కొత్త ద్వారం తెరుస్తున్నాడనే సంకేతమది. మీరు భయాన్ని వదిలి ధైర్యంగా ముందడుగు వేస్తే అదృష్టం మీ వెంట నడుస్తుంది. దేవుడు మీకు పంపిస్తున్న రెండవ సంకేతం. ధనం నిలిచే సమయం ప్రారంభమవుతోంది. సింహరాశివారికి ఈ 4 రోజులలో రెండవ దైవ సంకేతం ధనానికి సంబంధించినది. ఇప్పటివరకు ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదని చాలామంది బాధపడుతున్నారు. డబ్బు వచ్చిన వెంటనే ఏదో ఒక అవసరానికి ఖర్చయిపోతుంది. కాని ఇప్పుడు పరిస్థితి కొద్దికొద్దిగా మారడం ప్రారంభమవుతుంది. మీరు సంపాదించిన ధనం నిలిచే అవకాశం పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు తిరిగి రావచ్చు. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి చేరే అవకాశముంది. మీరు కొత్త ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. కొందరికి అదనపు ఉద్యోగం దొరకవచ్చు. మరికొందరికి చిన్న వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. ఇంకొందరికి కుటుంబ సభ్యుల ద్వారా ఆదాయం పెరిగే అవకాశముంటుంది. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే రాబోయే నెలల్లో ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. విలాసవంతమైన వస్తువుల కోసం అవసరంలేని ఖర్చులు చెయ్యకండి. సింహరాశివారికి మంచి వస్తువులు కొనాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కాని ఈ 4 రోజులలో అవసరమున్న వాటికే ఖర్చు చేయండి. ఎందుకంటే దేవుడు మీకు ధనమిచ్చే ముందు దాన్ని ఎలా కాపాడుకుంటారో పరీక్షిస్తాడు. ఇంట్లో బంగారం కొనాలని లేదా స్థలం గురించి ఆలోచించాలని అనిపిస్తే మంచి సూచనగా భావించవచ్చు. కాని పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. ఒంటరిగా నిర్ణయం తీసుకుంటే చిన్న పొరపాట్లు జరిగే అవకాశముంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లాభం కనిపిస్తే వెంటనే అంగీకరించకుండా పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టంగా మారవచ్చు. అదే సమయంలో సరైన నిర్ణయం జీవితాంతం లాభాన్నిస్తుంది. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గురువుల ఆశీర్వాదం పొందితే విజయం మరింత దగ్గరవుతుంది. దేవుడు పంపిస్తున్న రెండవ సంకేతం మీకొక విషయం నేర్పుతుంది. సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన దాన్ని కాపాడుకోవడం కూడా ఒక గొప్ప అదృష్టం. మీరు ధనాన్ని గౌరవిస్తే ధనం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. దేవుడు మీకు పంపిస్తున్న మూడవ సంకేతం సంబంధాలలో కొత్త వెలుగు. ఈ 4 రోజులలో మూడవ దైవ సంకేతం మీ సంబంధాలకు సంబంధించినది. చాలామంది సింహరాశివారు బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు. కాని మనసులో కుటుంబం గురించి ఎంతో ఆలోచిస్తుంటారు. ఇప్పుడు మీ జీవితంలో ఉన్న కొన్ని దూరాలు తగ్గే అవకాశముంది. మీతో మాట్లాడకుండా ఉన్న వ్యక్తి మళ్లీ మాట్లాడవచ్చు. మీ వల్ల బాధపడినవారు మళ్లీ దగ్గరవ్వచ్చు. మీరు కూడా గతాన్ని మరిచిపోయి కొత్తగా ఆలోచించాలి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గుతాయి. ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. మీ జీవిత భాగస్వామి చెప్పే మాటను నిర్లక్ష్యం చేయకండి. ఆ మాటలోనే మీ భవిష్యత్తుకు ఉపయోగపడే సలహా ఉండవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. మీ ప్రేమను ఇంట్లో చెప్పాలా వద్దా అనే సందేహమున్నవారికి పరిస్థితులు అనుకూలంగా మారవచ్చు. కుటుంబ పెద్దలు కూడా మీ మాట వినే అవకాశముంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సరైన సమయం కోసం వేచి చూడండి. పిల్లల గురించి ఆందోళన పడుతున్న తల్లిదండ్రులకు కూడా శుభవార్త కనిపిస్తుంది. వారి చదువు, ఉద్యోగం లేదా భవిష్యత్తు విషయంలో మంచి మార్పులు రావచ్చు. ఇంట్లో శుభవాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజుల తర్వాత అందరూ కలిసి ఆనందంగా గడిపే అవకాశముంటుంది. మీకు వరుసగా ఒకే వ్యక్తి గుర్తు వస్తున్నా లేదా ఆ వ్యక్తి గురించి ఎక్కడ చూసినా ఏదో ఒక సమాచారం వినిపిస్తున్నా దాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి రావాల్సిన వ్యక్తిని ఇలాంటి సంకేతాల ద్వారా దగ్గరకు తీసుకువస్తాడు. ఈ సమయంలో మాటల కంటే ప్రవర్తనకు ఎక్కువ విలువ ఉంటుంది. మీరు ఒకరిని క్షమిస్తే దేవుడు మీ జీవితంలో కొత్త ఆశీర్వాదాలను తెస్తాడు. దేవుడు మీకు పంపిస్తున్న 4వ సంకేతం అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. సింహరాశివారికి ఈ 4 రోజులలో 4వ సంకేతం అదృష్టానికి సంబంధించినది. చాలామంది నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని అనుకుంటున్నారు.
ఆ ప్రశ్నకు సమాధానం ఈ రోజుల్లో కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని చోటనుంచి సహాయం లభిస్తుంది. ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి సరైన దారి చూపవచ్చు. గతంలో మీకు దూరమైన అవకాశం ఇప్పుడు మళ్లీ మీ ముందుకు రావచ్చు. మీరు ఏ పని ప్రారంభించినా మొదట చిన్న అడ్డంకులు కనిపించవచ్చు, కాని వాటిని చూసి వెనక్కి తగ్గకండి. ప్రతి అడ్డంకి వెనుక ఒక పెద్ద విజయం దాగి ఉంటుంది. దేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితం మీ చేతిలో ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు రావడం ద్వారా భవిష్యత్తులో పదోన్నతి అవకాశాలు కూడా కనిపిస్తాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాంతాల్లో విస్తరించాలని ఆలోచిస్తే అనుకూల సమయం మొదలవుతోంది. ఈ రోజుల్లో మీరు దేవాలయానికి వెళ్లాలనే ఆలోచన వచ్చిన వెంటనే ఆలస్యం చెయ్యకుండా వెళ్ళండి. ముఖ్యంగా సూర్యనారాయణస్వామి ఆలయం, శివాలయం లేదా లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అక్కడ చేసే ఒక చిన్న ప్రార్థన కూడా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీ ఇంటి ముందు ఆవు కనిపించడం, దేవాలయ ఘంటా శబ్దం వినిపించడం, చిన్నపిల్లల నవ్వు వినడం, అనుకోకుండా పుష్పం చేతికి రావడం వంటి చిన్న సంఘటనలు కూడా మీకు దైవ అనుగ్రహం దగ్గరలో ఉన్నదనే సంకేతాలుగా భావించవచ్చు. అందుకే ప్రతిరోజునూ విశ్వాసంతో ప్రారంభించండి. మీ కష్టం, మీ నిజాయితీ, మీ భక్తి కలిసి వస్తే ఈ 4 రోజులలో మీ జీవితానికి కొత్త దిశ కనిపించడం ఖాయం. దేవుడు మీకు పంపిస్తున్న 5వ సంకేతం. మీరు తీసుకోబోయే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చబోతోంది. సింహరాశివారికి ఈ 4 రోజులలో దేవుడు పంపిస్తున్న 5వ సంకేతం చాలా ప్రత్యేకమైనది. మీరు చాలా రోజులుగా ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్న విషయం ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తోంది. అది ఉద్యోగం మారడం కావచ్చు, వ్యాపారాన్ని విస్తరించడం కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం కావచ్చు. గతంలో మీ మనసులో భయం ఎక్కువగా ఉండేది. ఇది చేస్తే ఏమవుతుందో అనే సందేహం మిమ్మల్ని వెనక్కి లాగేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. మీలో ధైర్యం పెరుగుతుంది. దేవుడు మీ హృదయంలోనే ఒక స్పష్టమైన ఆలోచనను కలిగిస్తాడు. ఆ ఆలోచనను మీరు గౌరవిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ సమయంలో ఒక పెద్ద మనిషి లేదా అనుభవం ఉన్న వ్యక్తి మీకు చెప్పే మాటలను చాలా జాగ్రత్తగా వినండి. ఆ మాటలలో మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గం దాగి ఉండవచ్చు. కొన్నిసార్లు దేవుడు నేరుగా వచ్చి మాట్లాడడు. మన చుట్టూ ఉన్న మంచివారి ద్వారా తన సందేశాన్ని అందిస్తాడు. అందుకే ఈ రోజుల్లో ఎవరు మీకు మంచి సలహా ఇచ్చినా దాన్ని చిన్నచూపు చూడకండి. ఉద్యోగంలో కొత్త బాధ్యత తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న వారికి ఇది అనుకూల సమయం. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తులు మీకు తోడుగా నిలుస్తారు. మీ పని నాణ్యత పెరుగుతుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు ధైర్యంగా మాట్లాడండి. మీ ప్రతిభను దాచుకోవద్దు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాన్ని బయటకు తీసుకురండి. అదే మీ ఎదుగుదలకు మొదటి మెట్టవుతుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు ఒకసారి దేవుని పేరు జపించి ప్రారంభిస్తే మంచిది. ఈ 4 రోజులలో మొదలుపెట్టే పనులు భవిష్యత్తులో స్థిరమైన ఆదాయానికి దారితీసే అవకాశం ఉంది. అయితే భాగస్వాములతో పారదర్శకంగా వ్యవహరించండి. లాభాలను మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా కాపాడుకోండి. కుటుంబంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం అందరికీ మేలు చేసేలా ఉంటుంది. చాలా రోజులుగా వాయిదా పడిన కుటుంబ సమావేశం జరగవచ్చు. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయం ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీపై అందరి నమ్మకం మరింత బలపడుతుంది. ఈ రోజుల్లో వరుసగా ఒకే ఆలోచన మీ మనసులోకి వస్తూ ఉంటే దాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. దేవుడు మీకు సరైన దారి చూపిస్తున్న సంకేతం అదే కావచ్చు. భయం కంటే విశ్వాసాన్ని ఎంచుకుంటే మీరు ఊరించని స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. దేవుడు మీకు చూపిస్తున్న దారి ఆరోగ్యం, శక్తి మరియు మనశ్శాంతి వైపు. సింహరాశివారు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల అనేక విషయాలను మనసులో పెట్టుకుని బాధపడే స్వభావం కలిగి ఉంటారు. ఈ 4 రోజులలో దేవుడు మీకిస్తున్న మరో సంకేతం ఏమిటంటే మీ ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చెయ్యకూడదని హెచ్చరిస్తున్నాడు. శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను కూడా గమనించాలి. అలసట, నిద్రలేమి, తలనొప్పి లేదా ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే అది విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఉదయం సూర్యోదయ సమయంలో కొద్దిసేపు బయట నడవండి.
ఉదయపు సూర్యకిరణాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. నీటిని తగినంత తాగండి, భోజనాన్ని సమయానికి చెయ్యండి. బయట ఆహారాన్ని తగ్గించి ఇంట్లో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మనసులో ఉన్న కోపాన్ని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం. సింహరాశివారికి కోపం త్వరగా వస్తుంది, కానీ ఆ కోపం తగ్గిన తర్వాత బాధపడేది కూడా మీరే. ఈ 4 రోజులలో మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్క మాట వల్ల మంచి సంబంధం దెబ్బతినే అవకాశముంది. అదే మృదువుగా మాట్లాడితే మీకు శత్రువులుగా ఉన్నవారు కూడా స్నేహితులుగా మారే అవకాశముంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు దేవుని ధ్యానం చెయ్యండి. ఓం హ్రీం సూర్యాయ నమః లేదా ఓం నమఃశివాయ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీరు దేవుని ముందు కూర్చుని మీ మనసులోని బాధలను చెప్పుకుంటే ఆ భారమే కొంత తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉండడమంటే కేవలం రోగాలు లేకపోవడం కాదు, మనసు ప్రశాంతంగా ఉండటం కూడా ఆరోగ్యమే. దేవుడు మీకు ఈ 4 రోజులలో అదే సందేశాన్ని ఇస్తున్నాడు. శరీరాన్ని ప్రేమించండి, మనసును ప్రశాంతంగా ఉంచండి. అప్పుడు మీ అదృష్టం కూడా మరింత వేగంగా మారుతుంది. దేవుడు మీకు కలిపే మనుషులే మీ అదృష్టాన్ని మార్చబోతున్నారు. ఈ 4 రోజులలో సింహరాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. కాని ఇది సాధారణ పరిచయం కాదు. దేవుడు మీ జీవితంలో అవసరమైన వ్యక్తులను సరైన సమయంలో మీ ముందుకు తీసుకువస్తాడు. ఒక సమావేశంలో కలిసే వ్యక్తి, ఒక ప్రయాణంలో పరిచయమయ్యే వ్యక్తి, లేదా చాలా కాలం తర్వాత మళ్లీ కలిసే స్నేహితుడు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశముంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఒక మంచి వ్యక్తి ద్వారా సమాచారం రావచ్చు. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త కస్టమర్ పరిచయమవుతాడు. విద్యార్థులకు మంచి గురువు దొరకవచ్చు. ప్రేమలో ఉన్నవారికి కుటుంబ పెద్దల మద్దతు లభించవచ్చు. ప్రతి పరిచయం వెనుక ఒక కారణముంటుంది. అందుకే ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి. ఈ సమయంలో మీరు ఎవరికి సహాయం చేసినా ఆ సహాయం వృధా కాదు. దేవుడు మీ ద్వారా మరొకరి జీవితంలో వెలుగు నింపాలని అనుకుంటున్నాడు. మీరు చేసిన మంచి పని తిరిగి మీ జీవితంలో ఆశీర్వాదంగా వస్తుంది. చిన్న సహాయం చేసినా అది మీ అదృష్టానికి కారణమవుతుంది. కుటుంబంలో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం మరిచిపోవద్దు. వారి ఆశీస్సులు మీకు కనిపించని రక్షణగా ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా వారి ఆశీర్వాదం మీ వెంట నడుస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులను సంతోషపరిస్తే మీ జీవితంలో అడ్డంకులు తగ్గుతాయి. ఈ రోజుల్లో మీరు ఒక చిన్న పిల్లవాడి నవ్వు చూడడం, ఒక వృద్ధుడి ఆశీర్వాదం పొందడం, లేదా అనుకోకుండా మంచి మాట వినడం కూడా దేవుడు మీతో ఉన్నాడనే సంకేతంగా భావించవచ్చు. మంచి మనుషులను మీ జీవితంలోకి పంపించడం కూడా దేవుని ఆశీర్వాదమే. దేవుడు మీ అదృష్ట ద్వారాన్ని తెరవడానికి ముందు ఇచ్చే చివరి హెచ్చరిక. సింహరాశివారికి ఈ 4 రోజులలో ఒక ముఖ్యమైన పరీక్ష కూడా ఉంటుంది. మీరు కోపంతో తీసుకునే నిర్ణయం లేదా తొందరపాటు వల్ల చేసే పని తరువాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. అందుకే దేవుడు ముందుగానే మీకు సంకేతమిస్తున్నాడు. ఆవేశాన్ని తగ్గించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక్కరోజు ఆలస్యమైనా పర్వాలేదు, కాని తప్పు నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. డబ్బు విషయంలో ఎవ్వరినీ పూర్తిగా నమ్మి పెద్ద మొత్తాలు ఇవ్వకండి. ఎవరి మాట విన్న వెంటనే పెట్టుబడులు పెట్టకండి. పత్రాలు పూర్తిగా చదివి మాత్రమే సంతకం చేయండి. మీరు జాగ్రత్తగా ఉంటే పెద్ద నష్టాన్ని సులభంగా తప్పించుకోగలుగుతారు. ఇదే దేవుడు మీకు ముందుగానే చూపిస్తున్న రక్షణ సంకేతం. ప్రయాణాలు చేసేవారు వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. రాత్రివేళల్లో అవసరం లేని ప్రయాణాలను తగ్గించండి. ఆరోగ్యం బాగానే ఉన్నా విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. శరీరం చెప్పే మాట వినడం కూడా ఒక జ్ఞానం. ఈ రోజుల్లో మీకు దేవాలయానికి వెళ్లాలని అకస్మాత్తుగా అనిపిస్తే ఆ ఆలోచనను వాయిదా వేయకండి. ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి ఆలయం, శివాలయం లేదా లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించి నిశ్శబ్దంగా కొద్దిసేపు కూర్చోండి. అక్కడ మీ మనసుకు వచ్చే ఆలోచనలలోనే మీ సమస్యకు పరిష్కారం దాగి ఉండవచ్చు. దేవుడు అదృష్టద్వారం తెరవడానికి ముందు మనలోని భయం, అహంకారం, తొందరపాటు అనే 3 అడ్డంకులను తొలగిస్తాడు. ఈ 4 రోజులలో మీకు ఎదురయ్యే ప్రతి చిన్న సంఘటన వెనుక ఒక కారణముంటుంది. ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా మార్చడానికి వస్తోంది. మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మీ కష్టం వృధా కాదు. మీరు వేస్తున్న ప్రతి మంచి అడుగును దైవశక్తి గమనిస్తోంది. దేవుడు మీకు పంపిస్తున్న చివరి శుభ సంకేతం. మీ భక్తిని పరీక్షించి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. సింహరాశివారికి ఈ 4 రోజులలో అత్యంత పవిత్రమైన సంకేతం ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు మనిషి ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. అప్పుడు చాలామంది దేవుడు నన్ను మరిచిపోయాడా అని అనుకుంటారు.
కాని నిజానికి దేవుడు ఎవ్వరినీ మరిచిపోడు. సరైన సమయం వచ్చే వరకు మన సహనాన్ని, మన విశ్వాసాన్ని, మన మంచితనాన్ని పరీక్షిస్తాడు. ఇప్పుడా పరీక్ష ముగిసే సమయం దగ్గరపడుతోంది. మీరు గతంలో కన్నీళ్లతో చేసిన ప్రార్థనలు, నిశ్శబ్దంగా కోరుకున్న కోరికలు ఒక్కొక్కటిగా ఫలించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ 4 రోజులలో మీకు దేవాలయ ఘంటా శబ్దం తరచుగా వినిపించడం, అనుకోకుండా పూలు కనిపించడం, పూజ చెయ్యాలనే ఆలోచన రావడం, భక్తిపాటలు వినాలని అనిపించడం, లేదా ఒకే దేవుని పేరు పదే పదే వినిపించడం వంటి సంఘటనలు జరిగితే వాటిని యాదృచ్ఛికంగా భావించకండి. అవి మీ మనస్సును దైవమార్గంలో నడిపించే సంకేతాలుగా భావించండి. దేవుడు మీకు భయపడకు, నేను నీతోనే ఉన్నాను అని చెప్పే విధానం కూడా ఇదే. మీరు చాలా కాలంగా ఒక కోరిక కోసం ఎదురుచూస్తుంటే ఈ రోజుల్లో దానికి సంబంధించిన చిన్న సూచన కనిపించవచ్చు. అది వెంటనే పూర్తి కాకపోయినా అది ప్రారంభమైందని అర్థం చేసుకోవాలి. ఒక తలుపు మూసుకుపోతే మరొక మంచి తలుపు తెరుచుకునే సమయం ఇదే. అందుకే జరిగిన ప్రతి సంఘటనను కోపంతో కాకుండా ప్రశాంతంగా గమనించండి. మీ ఇంట్లో దీపం వెలిగించినప్పుడు జ్యోతి ప్రశాంతంగా వెలిగితే అది కూడా మంచి శుభసూచనగా భావించవచ్చు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, వారికి నమస్కారం చేయడం వల్ల మీ గ్రహబలం మరింత పెరుగుతుంది. చిన్న చిన్న దానాలు చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. పక్షులకు గింజలు వేయండి. మూగజీవులకు నీరు పెట్టండి. దేవుడు మీకిచ్చిన దాంట్లో కొంత భాగాన్ని పంచుకుంటే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తే అహంకారాన్ని పక్కనపెట్టి ముందడుగు వేయండి. దేవుడు వినయాన్ని ఇష్టపడతాడు. వినయం ఉన్నచోటే విజయానికి మార్గం ఉంటుంది. ఈ 4 రోజులలో మీ హృదయం మారితే మీ అదృష్టం కూడా మారడం ప్రారంభమవుతుంది. దేవుడు మీకిచ్చిన 5 సంకేతాలను గుర్తించేవారికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. సింహరాశివారికి జూన్ 29, 30 మరియు జూలై 1, 2 తేదీలు కేవలం క్యాలెండర్లోని 4 రోజులు మాత్రమే కావు. ఇవి మీ జీవితంలో మార్పును సూచించే 4 ప్రత్యేకమైన రోజులు. దేవుడు మీకు పంపిస్తున్న 5 సంకేతాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో కనిపిస్తాయి. ఒకటి మంచి అవకాశం రూపంలో వస్తుంది. మరొకటి మంచి మనిషి రూపంలో వస్తుంది. ఇంకొకటి మీ ఆలోచనల రూపంలో వస్తుంది. మరొకటి మీ కుటుంబంలో జరిగే శుభమార్పుల రూపంలో కనిపిస్తుంది. చివరిది మీ విశ్వాసాన్ని బలపరిచే దైవానుభూతిగా ఉంటుంది. ఈ సంకేతాలను గుర్తించే వ్యక్తి తన జీవితాన్ని తానే మార్చుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ బలవంతంగా ఎవరి జీవితాన్నే మార్చడు. ఆయన దారి చూపిస్తాడు. ఆ దారిలో నడవాలా వద్దా అనేది మన నిర్ణయం. అందుకే ఈ 4 రోజులలో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. మీ ముందు వచ్చే ప్రతి మంచి మనిషిని ఆదరించండి. మీ మనస్సు చెప్పే మంచి ఆలోచనను అమలు చెయ్యండి. ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం ఏ రంగంలో అయినా మీరు నిజాయితీతో ముందుకు వెళ్తే ఫలితం ఆలస్యమైనా తప్పకుండా వస్తుంది. ఈ సమయంలో అసూయ, అహంకారం, కోపం, తొందరపాటు వంటి లక్షణాలను దూరంగా ఉంచండి. వాటి స్థానంలో విశ్వాసం, ఓర్పు, క్రమశిక్షణ, దయ అనే 4 గుణాలను పెంచుకోండి. అప్పుడు దేవుడు మీకు చూపిస్తున్న 5 సంకేతాలు నిజమైన ఆశీర్వాదాలుగా మారతాయి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తుకు విత్తనంగా మారుతుంది. మీరు పలికే ప్రతి మంచి మాట ఒక ఆశీర్వాదంగా తిరిగి మీకే వస్తుంది. మీరు వేసే ప్రతి నిజాయితీ అడుగు దేవుని దృష్టిలో నమోదవుతుంది. అందుకే భయపడకుండా, నిరాశ చెందకుండా ఆశతో ముందుకు సాగండి. మీ కష్టం వృధా కాదు. మీ ప్రార్థన వృధా కాదు. మీ విశ్వాసం వృధా కాదు. సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు మీకు తగిన ఫలితాన్ని తప్పకుండా అందిస్తాడు. పరిహారాలు. ఈ 4 రోజులలో ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తర్వాత తూర్పు దిశగా నిలబడి రాగిపాత్రలో స్వచ్ఛమైన నీటితో సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వండి. అనంతరం ఓం హ్రీం సూర్యాయ నమః మంత్రాన్ని కనీసం 11 సార్లు లేదా 108 సార్లు భక్తితో జపించండి. ఇది సింహరాశివారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో, గ్రహబలాన్ని బలపరచడంలో సహాయపడుతుందని సాంప్రదాయ విశ్వాసం. సోమవారం సమీపంలోని శివాలయానికి వెళ్లి బిల్వదళాలతో అభిషేకం చేయించండి. మీ కుటుంబ సభ్యుల పేర్లు మనస్సులో ఉంచుకుని శివుణ్ణి ప్రార్థించండి. కుటుంబంలో ఉన్న విభేదాలు తగ్గాలని, ఆరోగ్యం మెరుగుపడాలని, సంతోషం పెరగాలని ప్రార్థించండి. మంగళవారం లేదా గురువారం ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి 11 ప్రదక్షిణలు చెయ్యండి. బెల్లం లేదా వరమాలను సమర్పించి ధైర్యం, అడ్డంకుల తొలగింపు కోసం ప్రార్థించండి. మీ మనస్సులో ఉన్న భయాలు క్రమంగా తగ్గేలా భక్తితో ప్రార్థించండి. సాధ్యమైనంతవరకు ఒక పేదవారికి అన్నదానం చేయండి లేదా పక్షులకు గింజలు, మూగజీవులకు నీరు అందించండి. దయతో చేసే ఈ చిన్న సేవలు కూడా దైవానుగ్రహానికి కారణమవుతాయని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి.
ఇంట్లో ప్రతి సాయంత్రం ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని దేవుని నామస్మరణ చెయ్యండి. ఇంటి వాతావరణంలో సానుకూలత పెరుగుతుంది. మీ ఆలోచనలకు స్పష్టత వస్తుంది. సింహరాశివారికి ఈ వీడియోలో చెప్పిన అంశాలు ఉపయోగకరంగా అనిపించి మీ జీవితంలో ఈ సంకేతాలు నిజంగా కనిపిస్తే కామెంట్లో ఓం హ్రీం సూర్యాయ నమః అని తప్పకుండా వ్రాయండి. మీకు ఏ సంకేతం ముందుగా కనిపించిందో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ఇలాంటి రాశి ఫలాలు, గ్రహ సంచార విశ్లేషణలు, ఆధ్యాత్మిక పరిహారాలు మరియు దైవ సందేశాల కోసం మా ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్తో ఎప్పుడూ అనుసంధానంగా ఉండండి. శ్రీ సూర్యనారాయణ స్వామివారి కృప, పరమేశ్వరుని ఆశీస్సులు, లక్ష్మీనరసింహస్వామివారి దివ్య అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.